నమస్తే వీటీవీ ప్రేమికి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి పరామర్శగా బయలుదేరినటువంటి కార్యక్రమం రాప్తాడు నియోజకవర్గంలో ఆయన బయలుదేరినటువంటి కార్యక్రమం ఒక రకంగా చెప్పాలన్నట్లయితే వైసీపీ శ్రేణుల్లో ఒక నైతిక స్థైర్యాన్ని పెంచింది అని చెప్పాలి. ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా బలం లేకపోయినా కూడా ఏదో రకంగా తమ ఆధిక్యాన్ని ప్రదర్శించుకోవాలని చెప్పని వాళ్ళందరినీ బెదిరించి తమ వైపు లాక్కుంటున్నటువంటి తరుణంలో అయినప్పటికీ కూడా తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసి కూడా వాళ్ళు ఫెయిల్ అయినటువంటి సందర్భంలో అకారణంగా అత్యంత పాశవికంగా అమానుషంగా బీసీ వర్గానికి చెందినటువంటి కురుమ లింగమయ్యని బేస్బాల్ బ్యాట్లతో ఇంటి దగ్గరకు వచ్చి మరి మోదీ చావకొట్టడం, వాళ్ళ అబ్బాయి మీద కూడా దాడి చేయటం, ఆ తర్వాత ఆయన చికిత్స పొందుతూ మరణించడం అనేటువంటిది జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం, అంతేకాకుండా మొత్తం నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులకు వార్నింగ్లు ఇవ్వటం, అక్రమ కేసులు బనాయించడం, బెదిరించడం, ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరామర్శకు బయలుదేరుతున్నప్పుడు ఆ ప్రయాణాన్ని కూడా ఏదో రకంగా నిలువరించాలి, కాదన్నట్లయితే ఆ ప్రోగ్రాం ఫెయిల్ చేయాలని చెప్పని ఫ్లాప్ చేయడం కోసం కూడా సమాలోచనలు జరిపారు. తర్వాత ఒకరోజు ముందు సాక్షాత్తు ఎమ్మెల్యే పరిటాల సునీత గారు మీడియా ముందుకొచ్చి స్వయంగా కొన్ని ఆంక్షలు విధించారు. వార్నింగ్స్ ఒక రకంగా చెప్పాలంటే హెచ్చరికల రూపంలో 3 అంశాలని హెచ్చరిక రూపంలో చెప్పారు. మా కార్యకర్తలు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ను కూడా కిందకి దిగనేమో అని చెప్పని అన్నారు, కానీ నేను మంచిది కాదన్నాను. అంటే అసలు ఎంత ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ యొక్క హెలికాప్టర్ను దిగనేమో అని చెప్పేటువంటిది ఇది అంటే ఇక్కడ ఉన్నటువంటిది లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఎవరి చేతుల్లో ఉంది, ఏ ప్రకారంగా ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ నడుస్తుంది అనేది కూడా ఆలోచించాలి. అయితే ఇటువంటి బెదిరింపులకి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో బెదరడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డే కాదు, అన్ని ఒత్తిళ్ల మధ్య, అన్ని ఆంక్షల మధ్య మేము సైతం అన్నట్టుగా వైసీపీ శ్రేణులు వచ్చినటువంటి తీరు, తరలి వచ్చినటువంటి తీరు చూసినట్లయితే ఎక్కడికక్కడ బ్యారికేడ్లు వేసేశారు. రోడ్ల మీద వాహనాలు ఆపేసేసి నడుచుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళని కూడా రానివ్వకుండా ఉంటే వాళ్ళు అడ్డదారుల్లో పొలాల వెంట పడి పరిగెడుతున్నటువంటి తీరు, ఆ హెలికాప్టర్ దగ్గరికి చొచ్చుకుని వెళుతున్నటువంటి పరిస్థితి, ఆ అభిమానం, మండు టెండలో అంతమంది కార్యకర్తలు ఆ విధంగా వస్తున్నటువంటి తీరు చూసినట్లయితే ఇది అతిశయోక్తి కాదు. ఖచ్చితంగా నాకు ఆ పోలిక పొలాల గట్ల వెంట అడ్డదారుల్లో వాళ్ళు పరిగెడుతున్న తీరు చూస్తే బాటలు నడిచి పేటలో కడిచి కోటలన్నిటినీ దాటండి, నదీ నదాలు ఎడారులా మనకు అడ్డంకి, పదండి ముందుకు పదండి తోసుకొని శ్రీశ్రీ రాసినటువంటి మరో ప్రపంచంలో ఆ స్టాంజా నాకు గుర్తుకొచ్చింది. ఆ విధంగా వాళ్ళు పరిగెడుతున్నటువంటి తీరు చూస్తే నిజంగా వైసీపీకి ఎంత జనాభిమానం జగన్మోహన్ రెడ్డికి ఉన్న నేపథ్యంలో ఎన్ని ఆంక్షలు విధిస్తే మాత్రం, ఎన్ని అక్రమ కేసులు బనాయిస్తే మాత్రం, ఎంత అరాచకం సృష్టిస్తే మాత్రం ఆ పార్టీని నిర్వీర్యం చేయడం, నిర్మూలించడం సాధ్యమవుతుందా అనే దానికి ఇది ఒక తాజా ఉదాహరణగా చెప్పుకోవాలి. మరొక పోలిక పొంతన కూడా నేను చేయదలుచుకున్నాను. ఏంటంటే ఒకవైపు ఇన్ని ఆంక్షల మధ్య ఎక్కడికక్కడ దిగ్బంధనం చేసేటువంటి రీతిలో ఉంటే అక్కడికి వాటన్నిటినీ కూడా సవాల్ చేస్తూ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం ఒకటైతే, ఆ నియోజకవర్గంలో ఆ ఒత్తిళ్లను తట్టుకొని మేము ఉన్నామని నిలబడుతున్నటువంటి మాజీ మంత్రి మహిళ అయినప్పటికీ కూడా నిజంగా ఉషశ్రీ చరణ ఆమె ధైర్య సాహసాలు మాత్రం, ఆమెకు ఉన్నటువంటి అకుంఠిత దీక్ష, ఆ పార్టీ పట్ల అభిమానం మాత్రం నిజంగా ప్రశంసనీయం. కార్యకర్తలకు అన్యాయం జరిగితే క్షణాల్లో ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వాళ్ళ తరఫున నిలబడి మాట్లాడుతున్న తీరు కానీ వాళ్ళని ఇదవుతున్న అదే క్రమంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన కూడా. సో ఇలాంటి నాయకులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి వచ్చిన నష్టం ఏంది, గెలిపోవటంలో అనేటువంటిది అది కాదు డిసైడ్ చేస్తుంది. బట్ ఆ ఫోర్సు, ఆ లీడర్షిప్, ఆ సపోర్టర్స్ ఉన్నంత వరకు కూడా ఎలాంటిది లేదు. అందుకని ఈ పర్యటన లింగమయ్య మృతికి పరామర్శగా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతానికి ఇన్ని అడ్డంకుల మధ్య వెళ్ళినటువంటి ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా అక్కడ రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని ప్రోధి చేసిందని చెప్పాలి. ఒక కథనోత్సాహంతో వాళ్ళు కదిలినటువంటి తీరుకి ఈ ప్రోగ్రాము
ఒక రకంగా నేనున్నాను అనేటువంటి భరోసాను మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అవసరమైతే ప్రాణాలు పణంగా పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కొంతమంది మాట్లాడినటువంటి తీరు కూడా మన దృష్టికి వచ్చింది. అయితే ఇదే క్రమంలో ఇక్కడ నేను ఇంకొక పోలిక ఒకటి చేయదలుచుకున్నాను. ఏమిటి అన్నట్లయితే ఈ మధ్య తాజాగా జీరో పావర్టీ అనేటువంటి ప్రోగ్రామ్ని P4 అనేటువంటి పేరుతో చంద్రబాబు నాయుడు గారు బాపట్ల కొత్తగొల్లపాలెంలో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ బాపట్ల కొత్తగొల్లపాలెంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వెళుతూ కూడా కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చింది, పిల్లలు మీరందరూ మీటింగ్ రండి అని ఆయన పిలవడం. తీరా మీటింగ్ ప్రారంభం అయ్యాక ఆ మధ్యలోనే వీళ్ళందరూ కూడా మహిళలు, తర్వాత కొంతమంది కార్యకర్తలు, ఆ సభకు వచ్చినటువంటి సదస్సులు లేచి వెళ్ళిపోతూ ఉంటే ఆయన తీవ్ర అసహనాన్ని ప్రదర్శించి దాని మీద కూడా కొన్ని డిబేట్స్ కూడా జరిగాయి. ఆయన ఒక మాట కూడా కొంచెం ఎక్కువగానే మాట్లాడినటువంటి తీరు చూస్తే, అంటే అభిమానం అనేటువంటిది ఉన్నప్పుడు ఎంత మనకు అనంతపురం అనేటువంటిది తెలుసు ఎంత ఎండలు ఉంటాయనేది. అలాంటిది వేసవిలో మండుటెండలో ఆ కార్యకర్తలను సుదూరంగా ఎక్కడో ఆపేసేస్తే కూడా వాళ్ళు నడుచుకుంటూ అంత దూరం పరిగెత్తుకుంటూ అంత దూరం ప్రయాణం చేసి వచ్చారు. అక్కడ బస్సుల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి మీకు మంచి చేస్తాం బాబు, మీ భవిష్యత్తును బంగారు బాట చేస్తాము, పేదరికాన్ని పోగొడతామంటే కూడా దాన్ని కూడా విశ్వసించినటువంటి రీతిలో ప్రజలు లేచి వెళ్ళిపోతున్నారు అని అంటే అక్కడే క్రెడిబిలిటీ. ఆ లీడర్కి కావాల్సింది ఏంటంటే ఒక క్రెడిబిలిటీ. ఒకవైపు హత్యలు చేస్తున్నప్పటికీ కూడా నేనున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్నటువంటి ఆ క్రెడిబిలిటీ, అది ఒక రకంగా చెప్పాలంటే. నీ పేదరికం పోగొడతాను, నీకు మంచి బంగారు భవిష్యత్తు ఇస్తానంటే మహాప్రభు చాలు, ఇప్పుడు వరకు చేసినటువంటి ప్రామిసెస్ చాలు, వాటిని చూడండి ముందు ఈ సంగతి ఏంటన్నటువంటి రీతిలో ఆ పేద ప్రజలందరూ కూడా పావర్టీ P4లో లేచి వెళ్ళిపోతున్నటువంటి తీరు చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్లో క్రెడిబిలిటీ వర్సెస్ నాన్ క్రెడిబిలిటీ పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ దట్ ఈస్ ది లేటెస్ట్గా మళ్ళీ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అభిమానం, అంటే రాయలసీమలో తనకేమీ ఎక్కడా కూడా ఏ ప్రాంతాల్లో కూడా ఎదురులేదు, కానీ రాప్తాడు నియోజకవర్గం ఇది నా అడ్డా, ఇది మా వారు ఇక్కడ చేసినటువంటి దీనికి ఇది మాది అనేటువంటి రీతిలో పరిటాల సునీతమ్మ, ఆయన కుమారుడు పరిటాల రామ్ చేస్తున్నటువంటి పెత్తందారి పోకడలు చూసినట్లయితే ఇది మళ్ళీ ఇక్కడ డెమోక్రసీ ఉండాలా, లేదు అన్నట్టయితే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఫ్యాక్షనిజం మనకు వద్దు అని చెప్పని ఆయన అనుకున్నారో ఆ ఫ్యాక్షనిజం ద్వారానే తిరిగి మళ్ళీ తమ మనుగడ సాగించాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఒక ప్రశ్న. అయితే ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, హత్యా రాజకీయాలకు పూనుకున్నా మేము మాత్రం వెనకడుగు వేయమనేటువంటి రీతిలో అక్కడ వైసీపీ శ్రేణులు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అండగా తరలి వచ్చినటువంటి తీరు చూస్తే రాప్తాడులో ఆ పార్టీకి తిరుగు లేదు అనేటువంటిది కూడా మనం స్పష్టంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి VTV ప్రైమ్.